వీళ్ళ డబ్బులేమి. అది అవును, అది తేడా. వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకే ఇస్తారన్నమాట. అవును అవును. కానీ మోందా తుఫాను సంబంధించి ఇంకా అంటే కేంద్రం జాప్యంగానే చూపిస్తారా వీళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం ఏమి ముందు ఒక అడుగు అయిదా ఇవ్వడానికి ఇంకా? అంతే కదా, వీళ్ళకి ఫ్రమ్ ద బిగినింగ్ అది అలవాటే. ఇప్పుడు మొక్కజొన్న రైతు ఇబ్బంది పడ్డాడు, ఓ లెటర్ తీసుకెళ్లి కృష్ణదేవరాయలు గారు ఇచ్చారు మంత్రికి. టమోటా రైతు ఇబ్బంది పడ్డాడు, ఓ లెటర్ తీసుకెళ్లి ఇచ్చారు. మిర్చి రైతు ఇబ్బంది పడ్డాడు, ఓ లెటర్ తీసుకెళ్లి ఇచ్చారు. పరిష్కారం అయిపోయినట్టే పేపర్లో. కేంద్రం జోక్యం చేసుకోమని తీవ్రంగా చెప్పారు అని రాస్తారు అంతే. అరటి రైతు రోడ్డున పడుతున్నాడు, మన మామిడి రైతు రోడ్డున పడుతున్నారు, ఓ పక్క వరి రైతులు రోడ్డున పడుతున్నారు. కాకపోతే ఎక్కడ ఏం కనిపించట్లేదు. నాకు అనిపించేది ఏంటంటే, వీళ్ళు మనం మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేయగలం అన్నటువంటి అంత పిచ్చి నమ్మకాన్ని పక్కన పెడితే చక్కగా జరిగిపోతుంది కదా సింపుల్ గా. ఎందుకంటే ఇప్పుడు ఇంత డబ్బులు ఇంత చేస్తున్నప్పుడు ఓ సిస్టమ్ లోకి ఎంటర్ అయితే అయిపోతుంది కదా. వీళ్ళు ఎందుకు చెయ్యరు అన్నదే అర్థం కాదు. వాళ్ళతో మన వాళ్ళు అనుకుంటే అయిపోతుంది కదా పని. ఇంకోటి నీకే వస్తది కదా పేరు. ఇప్పుడు ఆ రైతు దగ్గరికి వెళ్ళి ₹10 అమ్ముకుంటున్నాడు, అయ్యా నేను 10 రూపాయలకు కొంటాను నాకి అని ప్రభుత్వం మార్కెట్ ద్వారా తీసుకుని, ఇక్కడ మన గుళ్ళ దగ్గర అమ్ముకుంటారు కదా పళ్ళు, లేకపోతే మన మార్కెట్లో అమ్ముకుంటారు కదా, ఆ షాపుల వాళ్ళందరికి మార్కెట్ ద్వారా వేసి 15